మాట్లాడతారు అండి సార్. హరి ప్లీజ్. స్పీకర్ గారు, అచ్చెన్నాయుడు గారికి చిన్న సలహా సార్. జగన్మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారు భీమవరం చూడడానికి వెళ్తారట. వారితో పాటు రోజా గారికి కూడా తీసుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే. అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ, ఈయన ఏదో అక్కడ ప్రజల మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా ఈయన మాట్లాడే మాటలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, నిన్న ఇన్సిడెంట్ జరిగి 5 మంది కార్మికులు చనిపోతే మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అదే శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి మరి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ ఈరోజు? మరి ఎందుకు మాట్లాడుతున్నారు? అదే కనీసం పోయి చూడడానికి కూడా పోలా. చంద్రబాబు నాయుడు గారే మామూలుగా వెళ్ళాలి. మనుషులు 5 మంది చనిపోతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీసం పోయి చూడాల్సిన ధర్మం ఉంది. అటువంటిది ముఖ్యమంత్రి గారు పోరు. ఏది దొరకలేదు అధ్యక్ష, మాట్లాడడానికి ఏది దొరకలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు అధ్యక్ష. గవర్నమెంట్ అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అందరం కలిసి గవర్నమెంట్ అధ్యక్ష. ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ సబ్జెక్ట్ ఉండి ఉన్నారు, నేను కూడా ఉన్నాను సబ్జెక్ట్ ఉండి. వెంటనే అధ్యక్ష జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయ్యన్న పాత్రి గారికి, ఆ జిల్లాకు చెందినటువంటి సుజాతమ్మ గారికి, అదేవిధంగా మాణిక్యాలరావు గారికి ముగ్గురు పంపించాం అధ్యక్ష. జరిగినటువంటి 5 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి, ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చి వెంటనే అక్కడ చర్యలు తీసుకోమని చెప్పి వెంటనే ముగ్గురు మంత్రులకు పంపిస్తే అచ్చెన్నాయుడు గారు నువ్వు వెళ్ళలేదు, ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు, నీకు పని అయిపోయింది, ఎక్కడ ఎవరు చనిపోతారు, శవం ఎక్కడ దొరుకుతుంది, వెంటనే వెళ్ళి ఓడిపోదామని ఆ శవాల మీద రాజకీయాలు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు తప్ప సమస్య పరిష్కారానికి నువ్వెక్కడ కూడా చర్యలు చూపించడం లేదు. ఇది మంచి విధానం కాదు. ఏది దొరకకపోతే నీ దగ్గర సబ్జెక్ట్ లేదని కూర్చో, కానీ అనవసరంగా కొత్త విషయాలు తీసుకొచ్చి ఈ సభా సమయాన్ని వృధా చేయొద్దు అధ్యక్ష. ఒక విషయం అధ్యక్ష మీరు కూడా గ్రహించాలి. మీరేం చెప్పారు ఉదయం వచ్చిన వెంటనే వారు అడ్జస్ట్మెంట్ మోషన్ ఇస్తే స్టేట్మెంట్ గవర్నమెంట్ ఇస్తారని చెప్పారు. ఈ రోజు ఎంతో మంది సభ్యులు అధ్యక్ష ఒక ఆశతో 6-7 గంటలు మా నియోజకవర్గాల్లో సమస్యలు ప్రస్తావిద్దాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామని ఎంతో ఆశతో వస్తే 5 గంటల సేపు వృధా చేసి చివరికి మళ్ళీ ఏమీ లేక ఈ రకంగా సతికిలు పడి ఈ రకంగా చేయడం భావ్యం కాదు. ఎప్పటికైనా సరే ఎడిషనల్ గా ఏదైనా నేను ఇచ్చిన సమాచారానికి ఎడిషనల్ గా ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వండి, అది కూడా మేము తీసుకొని అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. నో పర్సనల్ గా మాట్లాడుకునేది అంటే అంశాన్ని గురించి మాట్లాడితే బాగుంటుంది ఎవరికైనా. ప్లీజ్ డోంట్ గో ఫర్ పర్సనల్ రిలేషన్స్. చనిపోయిన వారిని అవమానించే వారిని ఎవరిని చూడలేదు అధ్యక్ష, ఒక అచ్చెన్నాయుడు గారిని చూస్తా ఉన్నా. ప్లీజ్ నిజంగా ఎవరైనా చనిపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తి పోవాలి. 5 మంది చనిపోయారు అక్కడ, కనపడు. బస్సు ప్రమాదంలో 10 మంది చనిపోతారు, ముఖ్యమంత్రి కనపడ్డు. ఎన్నో 40 మంది చనిపోతారు, ముఖ్యమంత్రి పోడు. ఇదయా కనీసం మానవత్వం అనేది ఉందని నేర్చుకోండి అధ్యక్ష. ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే అధ్యక్ష, ఈ గొంతేరు డ్రైన్ అనేది వీళ్ళు ఏదైతే ప్రజలు ఏదైతే ఆరాటపడతా ఉన్నారు, ఏదైతే ప్రజలు ఇవాళ 2 సంవత్సరాలు అధ్యక్ష మానవత్వం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష, మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. నీ పక్కనే నిన్నటి వరకు ఉండి ఈ సభలో శాసనసభ్యుడిగా ఉండి ఒక వ్యక్తి భూమా నాగిరెడ్డి చనిపోతే కనీసం వెళ్ళలేని మనసు లేనటువంటి నువ్వు ఈరోజు శాసనసభకు వచ్చి కనీసం నువ్వు సంతాపం తెలియజేయనటువంటి నువ్వు ఈరోజు మానవత్వం గురించి మాట్లాడుతున్నావు, మా గురించి విమర్శిస్తున్నావు. నీకు ఎప్పుడైనా సరే సమస్యని పరిష్కరించాలని ఆలోచన ఉంటే మేము స్వాగతిస్తాం, సమస్యని పరిష్కరించాలని కాదు. ప్రతి ఒక్క దగ్గర ఎవరైనా చనిపోతే వెంటనే వెళ్ళడం, దాన్ని రాజకీయం చేయడం అనేది నీ బాధ్యం. ఈ రోజు మేము వెంటనే ఎక్కడైనా సరే బస్సు యాక్సిడెంట్ జరిగినా, ఇటువంటి ప్రమాదాలు జరిగినా ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి అయినా సరే వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు కావాలని రాజకీయం చేస్తున్నావు. మానవత్వం అనే పదం అనే అర్హత నీకు ఇట్టి పరిస్థితిలో లేదు. భూమా నాగిరెడ్డి గారి మరణంతోనే ఈ సభలోకి రాకుండా నువ్వు ఎప్పుడైతే అయ్యావో నీకు మానవత్వం లేదు, నువ్వు అసలు నీకు అనకూడదు, అటువంటి మనుషులు నువ్వని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. దయచేసి వినండి.
ఈ వ్యక్తిగత వ్యాఖ్యలతోటి సమస్య పక్కదారి పడుతుంది. ప్లీజ్ కన్ఫైన్ టు సబ్జెక్ట్. ప్లీజ్ బి సీటెడ్. ప్లీజ్ బి సీటెడ్. ప్లీజ్ 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 బి సీటెడ్. అధ్యక్ష, భూమా నాగిరెడ్డి గారి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు జరగబోస్తా ఉన్నా. వీళ్ళు ఏదైనా అడుగుతా ఉన్నా. శోభమ్మ చనిపోతే 30 సంవత్సరాలు ఆ శోభమ్మ మీకు సర్వ్ చేసింది. మీకు ఊడిగం చేసింది 30 సంవత్సరాలు. శోభమ్మ చనిపోయినప్పుడు ఎక్కడున్నారు మీరంతా? శోభమ్మ చావుకు ఎందుకు రాలేదు? శోభమ్మ చనిపోయినప్పుడు ఒక్కడన్నా వచ్చాడా? ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారని అడుగుతా ఉన్నా. శోభమ్మ చనిపోయినప్పుడు ఎవరు వచ్చినారు? ఏం మాట్లాడినా ఊరికే రాజకీయం చేయాలనుకుంటే ఏ ఇష్యూ అయినా రాజకీయాలు చేయొచ్చు. అధ్యక్ష, ఈ గొంతేరు డ్యాముకు సంబంధించి అధ్యక్ష, గొంతేరు ఆఫ్ ది హౌస్ ప్లీజ్. Yes. అధ్యక్ష, మీరు ఈ హౌస్ లో ప్లీజ్ ప్లీజ్ ఈ హౌస్ లో అధ్యక్ష సబ్జెక్ట్ మీద చర్చ చేయకుండా ఎక్కడికెక్కడికో తీసుకుపోవడం. ఈరోజు సంఘటన జరిగింది ఎక్కడ అధ్యక్ష? వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరులో జరిగితే ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడాలని ఆలోచిస్తున్నారు. మీరు కూడా మైక్ ఇచ్చేటప్పుడు అధ్యక్ష మీరు కూడా ఆలోచించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా అవకాశాలు ఇస్తే వారు ఆవేదన చెప్పుకుంటారు తప్ప ఈ సభ ప్రతిరోజు చూస్తున్న అధ్యక్ష స్టేట్మెంట్ ఇస్తామని మీకు మార్నింగే లెటర్ ఇచ్చారు మంత్రి గారు. దానికోసం 304 గంటలు సభ వృధా చేశారు. 1 గంట 56 నిమిషాలు, ఇంకొక 6 నిమిషాల్లో మీరు అర్జెంట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా సబ్జెక్ట్ డిస్కస్ చేస్తారు అధ్యక్ష? ఏం మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళ ఇష్ట ప్రకారం హౌస్ అంటే ఒక ఉందాతనం ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. మీరు సబ్జెక్ట్ కన్ఫైన్ చేయాల్సిందిగా ఇష్టానుసారంగా ఏదంటే మాట్లాడడానికి అవకాశాలు లేవు. ఒకవేళ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కాబట్టి రేపు ఈ సెషన్ అవుతానే ఒక క్లాసులు పెట్టిన అధ్యక్ష, రూల్స్ నేర్పించండి, శిక్షణ ఇవ్వండి. అదే మరి అధ్యక్ష, నిన్న ఈరోజు చూశాను ఈ సభలో ఉందాతనం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా పోడీకి గొడవ చేసే పరిస్థితి వస్తున్నారు. అది కూడా ప్రివిలేజ్ కమిటీ పంపేయాలి. అంతేకాదు మీరు అవసరమైతే ఇంతకుముందు స్పీకర్ గారు పెట్టారు, రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఒక రెడ్ లైన్ పెట్టారు. రాబోయే సభలో రెడ్ లైన్ పెట్టి ఆ లైన్ దాటి ఎవరొచ్చినా ఆటోమేటిక్ గా సస్పెన్షన్ చేస్తే అప్పుడైనా వీళ్ళు కంట్రోల్ అవుతారు తప్ప లేకపోతే అధ్యక్ష మనం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఈ సభలో కరువు గురించి మాట్లాడారా అధ్యక్ష? త్రాగునీటి సమస్య గురించి మాట్లాడారా? ప్రజా సమస్యలు ఒకటి మాట్లాడారా? వీళ్ళకి ఏం అర్హత ఉంది అధ్యక్ష మాట్లాడడానికి? ఒక డిమాండ్ చర్చ చేశారా? ఒక బిల్లు చర్చ చేశారా? ఒక క్వశ్చన్ అవర్ల అధ్యక్ష, ఎప్పుడు ప్రతిపక్షానికి అవకాశం క్వశ్చన్ అవర్. కనీసం 9 గంటలకు ఒక్కరోజైనా క్వశ్చన్ అవర్ జరగనిచ్చారా? ఏంటి అధ్యక్ష ఇది? ఇలాంటి సభ ఏ విధంగా ఉందని అడుగుతున్నారు. ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు, ఇష్ట ప్రకారం చేస్తున్నారు. దీన్ని డెఫినెట్ గా డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెషన్ లో మీరు మన ఎథిక్స్ కమిటీనా లేకపోతే ప్రివిలేజ్ కమిటీ పెట్టి రూల్స్ ఫ్రేమ్ చేయాలి, రెడ్ లైన్ పెట్టాలి. ఎవరైనా లైన్ దాటి వస్తే యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. సబ్జెక్టు డిబేట్ చేస్తే కరెక్ట్ చేసే పరిస్థితి రావాల్సి కోరుకుంటూ ప్రస్తుతం అధ్యక్ష ఆ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ప్రజల ఆవేదన, అక్కడ ప్రజల ఆలోచన ఏమున్నా ఇవి కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానిపైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. సభ్యుల అవగాహన కోసం 2 రోజులు పెట్టాం, ఒక రోజు కాదు. అవగాహన కోసం 2 రోజులు క్లాస్ పెట్టాం. చాలా మంది ముఖ్యులు చెప్పారు. అధ్యక్ష డిసిప్లిన్, కొంతమందికి డిసిప్లిన్ రాదు అధ్యక్ష, డిసిప్లిన్ చేయాలి. మీరు చూశారు అధ్యక్ష, బయట కూడా ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే డెఫినెట్ గా గవర్నమెంట్ డిసిప్లిన్ చేశారు అధ్యక్ష. వీళ్ళు ఇష్ట ప్రకారం ఆడలేరు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, అసెంబ్లీలో కూడా క్రమశిక్షణ మెయింటైన్ చేయాలి, ఉందాతనం ఉండాలి. మేము తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా మీకు సర్వాధికారాలు ఉన్నాయి. మీరు డిసిప్లిన్ చేయమని, క్రమశిక్షణ పాటించమని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష అవుట్డేటెడ్ ఎమ్మెల్యేలు ఎవరో, ఫస్ట్ ఎమ్మెల్యేలు ఎవరో అందరికీ తెలుసు. ఇదే సరిపోతుంది అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష గొంతేరు డ్రైన్ కి సంబంధించి
30,000 ఎకరాల ఆయకట్టు అధ్యక్ష యనమద్దూరు డ్రైన్ అని చెప్పి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే డ్రైన్ పూర్తిగా కూడా కాలుష్యమయం అయిపోయి ఇంతకు ముందు తాగునీళ్లు సాగునీటికి ఉపయోగపడే డ్రైను ఈ రకంగా పొల్యూషన్స్ డైరెక్ట్ గా డ్రైన్లలో కలిసినందువల్ల పూర్తిగా తాగునీటి సాగునీటి దేవుడు ఎరుగు ఇవాళ రెండింటికి కూడా దూరం అయిపోయిన పరిస్థితి యనమద్దూరు డ్రైన్. అదే రకంగా ఇప్పుడు గొంతేరు డ్రైన్ కూడా పరిస్థితి ఏంటంటే 30,000 ఎకరాలకు సంబంధించిన రైతులు ఇవాళ ఎందుకు భయపడతా ఉన్నారు అనంటే దాని పరిస్థితి కూడా యనమద్దూరు డ్రైన్ మాదిరిగానే తయారవుతుంది. చివరికి అది తాగేదానికి కనీసం ఇవాళ తాగునీళ్లు మంచినీళ్లు ఇవాళ సాగునీళ్లు ఉన్న పరిస్థితి నుంచి రెండింటికి కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది అన్న భయం ఇవాళ రైతుల్లో ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆక్వా ఫుడ్ పార్క్ కు సంబంధించి అక్కడ అసలు దీన్ని కట్టడి చేయడం కోసం అని చెప్పి ఆక్వా ఫుడ్ పార్క్ కు సపోర్ట్ చేస్తూ ప్రైవేట్ సంస్థకు సపోర్ట్ చేస్తూ ఇవాళ తాను 37 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు అధ్యక్ష. అక్కడ సత్యనారాయణ గారు ప్లీజ్ what is this? So I said no, you cannot dictate this. Please be seated. Yes, please be seated. Please be seated. అధ్యక్ష వ్యక్తిగత విమర్శల్లోకి పోవద్దండి. ఏంటండి ఏం చేస్తారు చెప్పండి. ఏంటి మీకు పద్ధతి లేదు, క్రమశిక్షణ లేదు. మీరు ఇష్యూ కంప్లైంట్ కాదు. మీ లీడర్ చెప్తే వింటారు, ఎవరు చెప్తే వినరు. ఏమండి ఎట్లయితే మీరు ఇంతసేపు మాట్లాడారు, వ్యక్తిగత విమర్శలు తప్పితే సమస్య గురించి మాట్లాడలేరు. ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. సత్యనారాయణ గారు. ఎస్ అధ్యక్ష, ఇనిషియేట్ ఏదైతే జరిగిందో ఇది మొగంతో సంబంధించిన ఒక సంబంధించిన సమస్య అధ్యక్ష. ఏదైతే యాక్సిడెంట్ జరిపాయో పరిశ్రమలో యాక్సిడెంట్ జరగడం అనేది మరి ఊహించడే కాదు, పరిశ్రమ రావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా